వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కీలక సూత్రధారి ఇమ్మడి రవి కేసులో హైదరాబాదు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టడానికి తెలుసుకోవటానికి రవిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు కస్టడీకి 5 రోజులకి అవకాశం కల్పించింది. పోలీసు కస్టడీ పిటిషన్ విచారించిన న్యాయస్థానం పోలీసుల అభ్యర్థన మేరకు 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు త్వరలోనే రిమాండ్లో ఉన్న రవిని తమ కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించబోతున్నారు. ఈ 5 రోజుల కస్టడీ విచారణలో పోలీసులు ప్రధానంగా చాలా విషయాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొత్త సినిమాలన్నింటినీ కూడా హ్యాక్ చేసి పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టి తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నటువంటి ఇమ్మడి రవి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ పైరసీ అసలు ఏ విధంగా చేసేవాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసేవాడు, ఏ విధంగా హ్యాక్ చేసేవాడు, పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే విధంగా ప్రయత్నం జరగబోతోంది. 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఈ 5 రోజులు సరిపోకపోతే ఇంకొన్ని రోజులు కూడా కస్టడీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అన్ని కీలక ప్రశ్నలు అంత సీరియస్గా అంత లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇమ్మడి రవి విచారణ సందర్భంగా కస్టడీకి తీసుకుని విచారణ సందర్భంగా చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు పోలీసులు సంధించబోయే ప్రశ్నలు ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మొదటిగా నువ్వు అసలు ఈ పైరసీని ఎప్పుడు స్టార్ట్ చేసావో, ఎలా స్టార్ట్ చేసావు, నీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, తర్వాత ఇక్కడ ఈ పైరసీ చేసే క్రమంలో నువ్వు ఎలాంటి సాఫ్ట్వేర్ వాడావు, అలాగే డొమైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్న సమాచారం కరీబియన్ దీవుల్లో ఒక డొమైన్ క్రియేట్ చేశాడు, హైదరాబాద్ అమీర్పేటలో ఒక డొమైన్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా ఆ డొమైన్స్ ద్వారా ఆ ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కొత్త సినిమాలు, అది తెలుగా, తమిళమా, మలయాళమా, హిందీనా, హాలీవుడ్డా, వీటితో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఏ సినిమాల మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఏవైతే కొంత పాపులర్ సినిమాలు ఉంటాయో, ఏవైతే పాపులర్ హీరోస్కి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులు కోరుకుంటారో అవి ఇట్లా రావటం ఆలస్యం. కొన్ని అయితే రిలీజ్ కాకముందు కూడా ఐబొమ్మలో ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇలా వచ్చిందో లేదో గంటల వ్యవధిలో ఐబొమ్మ వెబ్సైట్లో ప్రత్యక్షమైపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుద్దా అని చెప్పి చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన గంటకే ఇక్కడ ఐబొమ్మలో ప్రత్యక్షమైందంటే అతని టీం కూడా ఎంత వేగంగా పనిచేస్తున్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పైరసీని ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, దేంతో స్టార్ట్ చేశాడు, ఏ సాఫ్ట్వేర్స్ వాడాడు, ఇతర టెక్నాలజీకి సంబంధించి మంచి పట్టున్నటువంటి నేపథ్యం ఉంది ఇమ్మడి రవికి. సో డెఫినెట్గా ఎలా చేశాడన్నది, ఏ సాఫ్ట్వేర్ నుంచి చేశాడన్నది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఇంకా క్లియర్గా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రాబట్టబోతున్నారు ఈ కస్టడీ ద్వారా. ఇంకా రెండోది, అసలు ఎన్ని సినిమాలు అతని దగ్గర ఉన్నాయి, ఎంత డేటా ఉంది, మొత్తం ఎప్పటి నుంచో. మొన్న సజ్జనార్ గారు చెప్తూ ఉన్నారు 1970s హాలీవుడ్లో వచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొన్న లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఆ ఓజీ సినిమా వరకు, అంటే లేటెస్ట్ వర్షన్స్ దగ్గర నుంచి పాత సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, అన్ని భాషల సినిమాలు కూడా కొన్ని వేల సినిమాలు సేకరించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఏ విధంగా కలెక్ట్ చేశాడు, ఇతని దగ్గర ఎంత డేటా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే మన దేశంలో ఈ ఐబొమ్మ పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా భవిష్యత్తులో ఇది ఇంకా రాకుండా ఉండేందుకు వాళ్ళ టీంకి సంబంధించి కూడా ఎవరైనా ఉన్నారా దీన్ని కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా పైరసీ చేయాలంటే భయపడే విధంగా పోలీసు యంత్రాంగం అంత సీరియస్గా దీని మీద పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అతని సంపాదనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతన్ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూకట్పల్లిలో అతని నివాసంలో సోదాలు చేసినప్పుడు చాలా వరకు మొబైల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే 3 కోట్ల రూపాయలు అతడి ఖాతాల్లో సీజ్ చేశారు. ఇంకా
అతను లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ గత కొన్నేళ్లుగా ఇతను ఐబొమ్మ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. మొత్తం వెలికి తీస్తా ఉన్నారు. ఇతని సంపాదన ఎంత, ఎన్ని కోట్ల రూపాయలు. ఇతను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టి దాని ద్వారా సంపాదించింది 20% అని తెలుస్తుంది. మిగతా 80% బెట్టింగ్స్ చేసి బెట్టింగ్ రూపంలో 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడ దాచాడు? ఇతను కరీబియన్ దీవుల్లోనే అతను అక్కడి స్థానికుడుగా, అక్కడి జాతీయుడుగా ఒక సర్టిఫికేట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అక్కడే ఎక్కువ నివాసం ఉంటున్నాడు కాబట్టి అక్కడేమైనా పెట్టుబడులు పెట్టాడా? కరీబియన్ దీవుల్లోనే అతనికి సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయా? సంపాదించిన సొమ్మంతా అక్కడే భద్రపరిచాడా? ఇంకా పెట్టుబడులు అమెరికాలో ఏమైనా పెట్టాడా? ఆస్ట్రేలియాలో పెట్టాడా? సింగపూర్లో ఏమైనా పెట్టాడా? ఇతడు చాలా సందర్భాల్లో మీటింగ్స్ పెడతా ఉంటాడంట అతని టీమ్స్తో. లేదంటే అతను ఎవరైతే బెట్టింగ్ యాడ్స్ ఇస్తూ ఉన్నారో ఇతనికి, వాళ్ళతో 2 నెలలకు ఒకసారి మీటింగులు నిర్వహిస్తాడని కూడా ప్రాథమిక సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా ఇతని సంపాదన మీద, ఇతను కూడబెట్టినటువంటి ఈ అవినీతి సొమ్ము మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూపీలాగుతారు. ఇతను ఈ కొద్ది సంవత్సరాల్లో ఎన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించాడో అవి మొత్తం ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఈ విషయంలో కూడా కూపీలాగే పరిస్థితి కనిపిస్తోంది ఈ కస్టడీలో. ఇంకొకటి, బ్లాక్మెయిల్ చేశాడా ఏమైనా? ఎందుకంటే పెద్ద ఎత్తున అనుమానం ఉంది పోలీసులకి. ఆ రోజు ఇతన్ని అరెస్ట్ చేసే సమయంలోనే, అరెస్ట్ కంటే ముందు కూడా, ఎప్పుడైతే ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ మీద, పైరసీకి సంబంధించి మీద సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా పోలీస్ అధికారులను కలవటం ఇక్కడ మాకు చాలా తలనొప్పిగా మారింది, ఈ పైరసీ దీన్ని అరికట్టండి అన్నప్పుడు, ఐబొమ్మ మీద పోలీసులు ఫోకస్ పెంచినప్పుడు ఒక మెసేజ్ చేశాడండి ఈ రవి, ఐబొమ్మ నిర్వాహకుడు. ఆ మెసేజ్లో, మీరు మా మీద ఫోకస్ పెట్టకండి, మీరు మా వెబ్సైట్ని సీరియస్గా తీసుకోకండి, మా పైరసీ వెబ్సైట్ని మీరు లైట్ తీసుకోండి, లేదు అంటే కనుక మీరు మా మీద ఫోకస్ పెడితే కొన్ని వేల మంది డేటా నా దగ్గర ఉంది. రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అలాగే సామాన్య ప్రజలు, పోలీసులు, అందరి డేటా నా దగ్గర ఉంది, నిక్షిప్తమై ఉంది. ఆ డేటా మొత్తం కూడా లీక్ చేస్తానని కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి, పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. మీరు ఫోకస్ పెట్టారు కదా, ఫోకస్ పెట్టుకోండి, ఐబొమ్మని క్లోజ్ చేస్తా అన్నారు కదా, మీ చేతనైంది చేసుకోండి అని చెప్పి ఒక సవాల్ చేశాడు. పట్టుకోండి చూద్దాం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలా చెప్పిన కొద్ది వారాలకే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే చట్టం నుంచి దూరంగా ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ తప్పించుకున్నా ఎంతో కాలం దాగురు అనేది కూడా పోలీసులు ఒక సీరియస్ సంకేతాన్ని కూడా పంపించిన పరిస్థితి. సో డెఫినెట్గా ఇతను ఎవరినైనా బ్లాక్మెయిల్ చేశాడా? అంటే పోలీసులకే సవాల్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళని కానీ, పోలీసులను కానీ, రాజకీయ నాయకులను కానీ ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితుందా? అతని కాల్ డేటా, అతను ఎవరెవరికి మెసేజ్ చేశాడు, మెసేజ్ చేయడానికి ఎలాంటి యాప్స్ వాడాడు, ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, ఇది ఒకటితో సాధ్యమైంది కాదు. ఈ హ్యాకర్స్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో ఎంతమందిని పెట్టాడు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందిని పెట్టాడు, విదేశాల్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? ఇతని కింద ఉన్నటువంటి టీమ్స్ను కూడా త్వరలోనే కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతనికి ఎవరో ఒకరు సహాయం చేయకపోతే ఇన్ని వేల సినిమాలని పైరసీ చేసి వెబ్సైట్లో ఏ విధంగా పెడతాడు? ఇది పెద్ద క్వశ్చన్. సో ఇతని టీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఇతని టీమ్స్ ఎవరు, ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఎవరు వాళ్ళతో కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈ తీగ మొత్తాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కస్టడీలో ఇవి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ టీమ్స్ పెద్ద స్థాయిలో ఒక నెట్వర్క్ ఉంటేనే ఇన్ని వేల సినిమాలు వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది, పైరసీ చేసే అవకాశం ఉంది. ఇంకొకటి, సినిమా ఇండస్ట్రీతో కూడా ఏమైనా ఇతనికి లింకులు ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇతనికి ఏమైనా సహకరించి ఈ సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇస్తున్నారా? దీన్ని కూడా వెలికి తీయబోతా ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా, అలాగే ఇండస్ట్రీలో ఉంటూ పైకి మంచిగా నటిస్తూ ఇలాంటి వాళ్ళకి ఏమైనా సహకరించే దొంగలు కూడా ఏమైనా ఉన్నారా అన్నది కూడా పోలీసులు ఈ కస్టడీలో విచారణ చేసే అవకాశం ఉంది. నిజాలన్నీ కూడా వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అంటే వీళ్ళ టీమ్స్కి సంబంధించి వస్తున్న ఇన్ఫర్మేషన్, థియేటర్స్లో ఒక క్వాలిటీ కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఐబొమ్మకి సెండ్ చేయటం. ఇంకొకటి,
వాళ్ళు సినిమాలు ఎడిటింగ్ చేసేటప్పుడు సమయంలో కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న ఏ దశలోనైనా సరే ఏమైనా లీక్ అయ్యి ఇలాంటి ఐబొమ్మ వెబ్సైట్స్కి ఏమైనా వెళుతుందా? ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దాన్ని ఏమైనా రికార్డు చేసి ఎవరైనా ఐబొమ్మకు పంపిస్తూ ఉన్నారా? ఇతని కింద ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? ఇలా చేసినందుకు రవి ఎంత అమౌంట్ వీళ్ళకి సెండ్ చేస్తూ ఉన్నాడు? ఈ లింక్లన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది చాలా కీలకమైనటువంటి విచారణగా తెలుస్తోంది. కస్టడీ 5 రోజులకి ఇచ్చారు, కానీ ఇంత మొత్తం డేటా రాబట్టాలంటే ఇమ్మడి రవికి సంబంధించి అతను ఏ విధంగా పైరసీ చేశాడు, తర్వాత ఎన్నాళ్ళుగా చేస్తూ ఉన్నాడు, ఎలాంటి సాఫ్ట్వేర్లు వాడాడు, ఎంత సంపాదించాడో, ఇతని టీమ్స్ ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా ఇతని కేసులో బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 5 రోజులు సరిపోకపోతే మరికొన్ని రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో పైరసీ జాడ్యాన్ని వదిలించడమే లక్ష్యంగా పోలీసులు సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే పరిస్థితి ఉంది.